ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎంత కాదనుకున్నా నేను ఈ ఇంట్లో ఉంటున్నాను కదా బిందు. వీళ్ళు నన్ను ఈ ఇంటి మనిషిలా చూసుకుంటున్నారు. అక్కను, బావను, శారదా అత్తయ్యను వీళ్ళందరినీ ఒప్పించాలి కదా. అలా అంటావా? అటువైపు నుంచి ఏ టెన్షన్ ఉండదులే శివా. ఎందుకంటే భూమి గగనన్నయ్యలది లవ్ మ్యారేజ్ కదా. ఓహో, మన లవ్ ని కూడా వాళ్ళు ఒప్పుకుంటారు. మా ఇంట్లోనే కాస్త స్మూత్ గా డీల్ చేయాలి. ఇప్పటి నుంచి నువ్వేం టెన్షన్ పడకు శివా. పెళ్లి చేసుకోవాల్సిన రోజు వచ్చినప్పుడు ఖచ్చితంగా మన ప్రేమను కూడా గెలిపించుకుందాం, సరేనా? సరే బిందు. నీకొకటి చెప్పాలి. ఐ లవ్ యూ శివా. లవ్ యూ టూ బిందు. బాయ్. అంటే అది బిందు అంటే నీకు పడదని తెలుసు. ఆ ఫ్యామిలీకి ఇక్కడ మన ఫ్యామిలీకి గొడవలు ఉన్నాయని తెలుసు. అయినా గగన్ బావ, భూమి అక్క ప్రేమించుకున్నారు కదా, అలాగే పెళ్లి కూడా చేసుకున్నారు. అబ్బబ్బబ్బా శివ, ఈ సాంగ్ ఎంత ఎమోషనల్ గా ఉందో. ఎడబాటైన ప్రేమికుల మనోవేదనను లిరిక్ రైటర్ ఎంత బాగా వర్ణించాడో. నువ్వేదో మాట్లాడుతుంటే ఆపాను. సారీ శివ, చెప్పు, ఏదో చెప్తున్నావు. ఏం లేదు, ఫోన్ మాట్లాడి వెనక్కి తిరిగేసరికి నువ్వు ఉన్నావు. నువ్వేదో అడుగుతావని నేను వెయిట్ చేస్తున్నాను, అంతే. అలాగా? అవును, ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావు? అదే మన క్లాస్మేట్ కరుణాకర్ ఉన్నాడు కదా, తనతో మాట్లాడుతున్నా. అలాగా, సర్లే. ఇదిగో శివ, ఈ సాంగ్ నువ్వు కూడా విను, భలే కనెక్ట్ అవుతావు. ఎందుకంటే మనిద్దరి అభిరుచులు ఒకటే కదా. నువ్వు మా మాటలు ఎక్కడ విన్నావో అని తెగ టెన్షన్ పడిపోయాను. ఇంకా నయం, పాట ఆగిపోయే కూడా నేను మా ప్రేమ గురించి చెప్తూ పోలేదు. థ్యాంక్ గాడ్. హలో మిస్టర్ వంశీ, ఎలా ఉన్నారు? అరే, ఇందు ఒక్కతే వచ్చింది, మీరు రాలేదేంటి? మీరా అత్తయ్యే ఇందుని తీసుకొచ్చింది. ఈ ఇంటికి అల్లుడివి, పిలవకపోయినా వచ్చే అధికారం మీకుంది బాస్. తొందరగా వచ్చేయండి. ఇందు తన పుట్టింటికి పండక్కో ఫంక్షన్కో వచ్చుంటే నేను అలాగే వచ్చేవాడిని బావా. హే వంశీ, ఇస్ ఎవ్రీథింగ్ ఓకే? మీ మధ్య ఏమైనా గొడవ అయిందా? మీరా అత్తయ్య వచ్చే గొడవ చేసింది. వాట్ హ్యాపెండ్? దేనికి గొడవ అయింది? ఏంటి ప్రాబ్లం? మీరు ఇందు పెళ్లికి డబ్బులిచ్చారు కదా, ఆ విషయం మీరా అత్తయ్యకి తెలిసి ఇక్కడికొచ్చి ఇందుని తిట్టి కొట్టి తనతో పాటు తీసుకెళ్ళింది. నా సవతి కొడుకు ఇచ్చిన డబ్బుతో నీ కాపురం నిలబడాలా? రా. అది బావా జరిగింది. మీరే ఏదో ఒకటి చేసి మా ఇద్దరిని కలపాలి బావా. మా లైఫ్ ఇప్పుడు మీ చేతుల్లోనే ఉంది. డోంట్ వరీ, నేను ఎందుతో మీరా పినితో ఒకసారి మాట్లాడతాను. సరే బావా. ఓకే.
వంశీ కాల్ చేశాడు, జరిగిందంతా చెప్పాడు. కానీ నీకు మాత్రం చెప్పాలనిపించలేదు కదూ? ఇంకా నన్ను పరాయి వాళ్ళనే చూస్తున్నావు కదా? అన్నయ్య, ఇందు, ఓయ్ ఇందుమా, ఇందు, డోంట్ వరీ. అన్నయ్య, మా అత్తయ్య మావయ్య వాళ్ళు డబ్బు మనుషులు అయి ఉండొచ్చు, కానీ వంశీ చాలా మంచివాడు అన్నయ్య. నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు. నువ్వు నా పెళ్లిలో డబ్బులు ఇచ్చావని అమ్మకి తెలిసి చాలా పెద్ద గొడవ చేసింది అన్నయ్య. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన కారణం చెప్పి మళ్ళీ నిన్ను బాధ పెట్టి నీ సంతోషాన్ని పాడు చేయడం ఇష్టం లేకే కామ్గా ఉన్నానన్నయ్య. హే, నా చెల్లెలు కన్నీళ్ళు పెట్టుకుంటే ఈ అన్నయ్య ఆనందంగా ఉండగలడా? హ? సరే పద, అమ్మతో నేను మాట్లాడతాను. వద్దన్నయ్య, అమ్మ నీ మీద చాలా కోపంగా ఉంది. ఇప్పుడు నా విషయం నువ్వు వెళ్ళి అమ్మతో మాట్లాడితే నిన్ను నానా మాటలు అంటుందన్నయ్య. ఇందు, తల్లి తిట్టే ప్రతి తిట్టు అవి బ్లెస్సింగ్సే. నా కోసం నువ్వు మాటలు పడ్డావు నాకు ఇష్టం లేదన్నయ్య. నేనే అమ్మకి ఏదోలా నచ్చ చెప్పుకుంటానన్నయ్య. ఇందు, నువ్వు నవ్వుతూ ఉండడం కోసం నేనెంత మంది దగ్గరైనా తల దించుకొని ఉంటాను. నువ్వొక్క విషయం గుర్తుపెట్టుకో, నీకోసం ఎన్ని అవమానాలైనా ఎన్ని నిందలైనా నేను భరిస్తాను. వద్దన్నయ్య. ఇందు, హే, పెళ్ళైన ఆడపిల్ల మెట్టినింట్లోనే ఉండాలి. నువ్వా ఇంటికి వెళ్ళడానికి నేను ఇంట్లో ఎవరి కాళ్ళు పట్టుకోమన్నా పట్టుకుంటాను. ఇదిగో, నువ్వు నన్ను నమ్మవా? యూ డోంట్ ట్రస్ట్ మీ, రైట్? కమ్. వద్దన్నయ్య. అన్నయ్య, అన్నయ్య నా మాట విన్నన్నయ్య. అన్నయ్య. చిన్నమ్మా, ఏంటి? అది కాదు, ఇందుని మీరే ఇక్కడికి తీసుకొచ్చారంట. అవును, పరాయి వాళ్ళిచ్చిన డబ్బులతో నా కూతురి కాపురం నిలబడ్డం నాకు ఇష్టం లేదు. మనలో మనకేముంది చిన్నమ్మా? మనలో మనకా? ఎవర్రా నువ్వు? దీని తోడు పుట్టిన వాడివా? నాకేమైనా పుట్టావా? మా ఇంటి మనిషివా? మా బంధువా? ఎవరసలు నువ్వు?